నా దరిద్రం, నా కర్మ అనే శాపవచనాలు కానీ, నాకు ఇంతే కావాలి అని కానీ, లేకపోతే నాకు ఇలా జరగాలి అలా జరగాలని కానీ, లేకపోతే మన ఇంటి వారి విషయంలో కానీ, సమాజంలో వ్యక్తుల విషయంలో కానీ నోరు జారి శాపవచనాలు పలకరాదు. ఎందుకంటే ఆయన మన విషయంలో ఆమెన్ అనువాడై ఉన్నాడు. మరి ఏం పలకాలి? మన నోటి నుంచి ఆశీర్వచనమే పలకాలి. యాయిరు అనేటువంటి వ్యక్తి యొక్క కుమార్తె, ఇంచుమించు 12 ఏళ్ల ఈడు కలిగిన కుమార్తె మరణ పడకలో ఉన్నప్పుడు యాయిరు ప్రభు దగ్గరికి వెళ్ళి వేడుకుంటే ఆ ఇంటికి యేసు ప్రభు వెళ్తాడు. ఆ వెళ్ళే త్రోవలో యాయిరు పనివారు వచ్చి, బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది, నువ్వు వచ్చేసేయి, మనం ఆ సమాధి కార్యక్రమాలు చూసుకోవాలి, అమ్మాయి చనిపోయింది, బోధకుని శ్రమ పెట్టొద్దు, ఇక ఆయన పంపించేసి ఇంక ఆయన వచ్చి ప్రయోజనం లేదని వాళ్ళు చెప్తే యాయిరు ఏడుస్తాడు. ప్రభు ఒక మాట అంటాడు, భయపడవద్దు, నమ్మిక మాత్రం ఉంచు. భయపడద్దు, నమ్మిక ఉంచు అని యాయిరుతో పాటు అతని ఇంటికి వెళ్తాడు. వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి పిల్లల గ్రోవులు వాయించుకుంటా, వాళ్ళు ఏడుస్తా ఆ చనిపోయిన పాప విషయంలో వాళ్ళు దుఃఖాక్రాంతులై ఉంటారు. రోదన ధ్వని చేస్తుంటారు ఆ ఇంట. యేసు ప్రభు వారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంట్లో బయట మొత్తం జనం ఉంటారు ఫుల్గా. ఆ జనాన్ని చూసి యేసు ప్రభు అంటాడు, స్థలం ఇవ్వండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని వారితో చెప్పి స్థలం ఇవ్వండి అని అడుగుతాడు. కొంచెం చోటు ఏంట్రా బాబు, నన్ను రానివ్వండి అని అడుగుతాడు. వారు ఆయన్ని ఎగతాళి చేస్తారు, హేళన చేస్తారు, అపహాస్యము చేసిరి అని ఉంటుంది. ఆ పాప చనిపోయింది వాస్తవం, చనిపోయి కూడా కొన్ని గంటలు అయిపోయింది వాస్తవం, వాళ్ళు దుఃఖం సలిపేది వాస్తవమే. కానీ ఈయనొచ్చి అంటాడు, నాకు స్థలం ఇవ్వండి, ఆ అమ్మాయి చనిపోలేదు, ఆ అమ్మాయి నిద్రిస్తుంది అంటాడు. లాజరు విషయంలో కూడా అంతే అంటాడు, మన సహోదరుడైన లాజరు నిద్రించి ఉన్నాడు, మనం అతని మేలుకొల్ప వెళ్లుదము రండి అంటాడు. యేసు ప్రభు చనిపోయిన వాళ్ళని బట్టి ఆయన పలికిన మాట ఏంటో తెలుసా? చనిపోలేదు, నిద్రిస్తున్నారు అనే మాటే వాడాడు. నాయను అనే ప్రాంతంలో విధవరాలి కుమారుడి విషయంలో కూడా ఆయన ఆ పదమే వాడాడు. ఏమని వాడాడో తెలుసా? ఆ చిన్నవాడు నిద్రిస్తున్నాడు, వాడు చనిపోలేదు అని పాడిన ముట్టి ఆ చచ్చిపోయిన వాడిని బ్రతికిస్తాడు. లాజరు విషయంలో అంతే, యాయిరు కుమార్తె విషయంలో అంతే. ఈ 3 చోట్ల నిద్రించున్నాడు అనే పదాలే వాడాడు, కానీ చనిపోయారు అనే మాట ఒప్పుకోలేదు. అంటే యేసు ప్రభు దృష్టిలో మామూలుగా ఒక వ్యక్తి చనిపోవటం అనేది యేసు ప్రభు దృష్టిలో చావు కాదు, అది నిద్ర. ప్రభు దృష్టిలో చావు అంటే ఏంటో తెలుసా? ఆత్మ నశించిపోవటం, ఆత్మ నిత్యాగ్నికి వెళ్ళటం. అర్థమైందా? అది ఆయన చావుగా పరిగణించేది. 2వ మరణాన్ని ఆయన చావుగా పరిగణిస్తాడు. కానీ శరీరం చనిపోయేటువంటి ఈ చావుని యేసు ప్రభు నిద్ర అనే మాట్లాడతాడు. ఆయనేగా ఆయన అపోస్తలులు కూడా ఆ పదమే వినియోగించారు. మీరు అపోస్తుడైన పౌలు తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో మీరు చూస్తే ఇలా ఉంటుంది, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. అది చనిపోయిన వారిని గూర్చి కానీ, మరణించిన వారిని గూర్చి కానీ దాని అర్థం అది. కానీ అక్కడ ఆ పదాలు వాళ్ళ, నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని వాడాడు. మళ్ళీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 52, 53 వచనాలు కిందికి చదివితే అక్కడ కూడా నిద్ర అనే మాట, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటు. చూడండి 51, ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుతాము అంటాడు. అక్కడ కూడా నిద్ర అనే మాట్లాడతాడు. వాస్తవంగా ఆయన అర్థం ఏంటంటే మనమందరం చనిపోము,
తెస్సలోనిక పత్రికలో కూడా నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అంటే చనిపోయిన వారిని గూర్చి అని అర్థం. కానీ ఎక్కడో కూడా అక్కడ చావు చావు అని కానీ మరణం అని కానీ మెన్షన్ చేయాల. నిద్ర నిద్ర అంటే అపోస్తలులు నిద్ర అనే మాట్లాడతారు, ప్రభువు కూడా నిద్ర అనే మాట్లాడతాడు. అంటే ప్రభు దృష్టిలో చావు అంటే రెండవ మరణమే. అంటే మొదటి మరణం ఆయన దృష్టిలో నిద్ర. అందుకే సమాధులలో నిద్రించుచున్న వారందరూ మేల్కొనెదరు అంటాడు. ఎంతమందినైతే మనం కోల్పోయామో, మనం కోల్పోయిన మన వారందరినీ కూడా తిరిగి మళ్ళా మనం ఎదుర్కొంటాం, తిరిగి మళ్ళా మనం కలుసుకుంటాం. అది పక్కా. ప్రభువుకు స్తోత్రం. కొద్దిగా టైం. ఏంటా టైం అంటే, ఒకటి మనం పోయిన దాకా టైము, లేదా ఆయన వచ్చిన దాకా టైం, అంతే. ఈ రెండిట్లో ఏది జరిగినా మనం కలుసుకుంటాం. ఆయన వచ్చినా సరే మృతులందరినీ లేపుతాడు కాబట్టి మన వాళ్ళని మనం కలుసుకుంటాం, లేదా మనం పోయినా సరే పరదైసుకు చేరతాం కాబట్టి మన బ్యాచ్ అంతా ఆడుంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఈ ప్రపంచం ఎలాగ దృశ్యరూపకంగా కనపడుతుందో, మరణించిన తర్వాత లేదా చనిపోయిన తర్వాత లేదా నిద్రించిన తర్వాత మన ఆత్మలకు ఆ ప్రపంచం కూడా దృశ్యరూపంగా ఇట్లానే కనపడిద్ది. జస్ట్ మనకు ఊరు మారిన ఫీలింగే ఉంటుంది కానీ ఇంకొక రకంగా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడేమో ఇక్కడ సజీవులు ప్రజెంటు, మనం మృతులలోకి వెళ్ళిన తర్వాత మృతులు ప్రజెంట్ మనకి, వాళ్ళ లైన్లో ఉంటారు. మళ్ళీ ఆ ప్రపంచం అది ఇంకా పెద్ద ప్రపంచం. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రపంచం కంటే అది పెద్ద ప్రపంచం, మృతుల ప్రపంచం. అర్థమైందా? సరే, కాబట్టి ఇది మనకు అర్థం కావాలని యేసయ్య నిద్ర 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 అని వాడాడు. అపోస్తలులు కూడా నిద్ర 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 అని వాడారు. నిద్రపోవడానికి ఎవరైనా భయపడతారా? నిద్రని గురించి ఎవరైనా దిగులు పడతారా? నిద్రని గురించి ఎవరైనా ఆందోళన పడతారా? అందుకే అపోస్తలులు హతసాక్షులు అవడానికి కూడా వెనకాడలేదు. ఎందుకంటే అది వారి దృష్టిలో నిద్ర. వారు భయపడింది ఇంకొకరు నాశనం కాకూడదని కోరుకుంది దేనికంటే? రెండవ మరణానికి, నిత్య మరణానికి, నిత్య శిక్షకు దారి తీసేటువంటి దానికి భయపడ్డారు. దాని విషయంలో వారు జాగ్రత్త పడ్డారు. ప్రజల్ని కూడా దాని నుంచి కాపాడటానికి వారు మరణ నిద్రను పొందడానికి ఇష్టపడ్డారు, ప్రాణం కూడా పెట్టడానికి ఇష్టపడ్డారు అపోస్తలులు. సరే, ఈ పాయింట్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనం కూడా కోల్పోయిన మన వారి విషయంలో మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే, వారు నిద్రించి ఉన్నారు అనే కానీ వాళ్ళని పూర్తిగా మనం లాస్ అయ్యాం, ఇంకెప్పటికీ వారిని మనం కలుసుకోలేం అనే భావన మనకు రావద్దు. తాత్కాలిక ఎడబాటే, తప్పకుండా మనం కోల్పోయిన మన వారిని అందరినీ కలుసుకుంటాం. జస్ట్ ఇది మీకు ఒక ఆదరణగా నేను ఈ విషయాన్ని మీతో పంచుకున్నాను. సరే, అసలు పాయింట్కి వస్తాను. యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు, నాకు స్థలం ఇవ్వండి అని మాట్లాడతాడు. వాళ్ళందరూ ఆయన అపహాస్యం చేశారని రాసుంది. వాళ్ళు ఎవరిని అపహాస్యం చేస్తున్నారు? జీవాధిపతిని. సర్వ శరీరులకు ఎవరు జీవవాయువును ఊదారో ఆయనను వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు. అయినా సరే యాయిరు తన కోసం వచ్చిన ఆ జనాభా మొత్తాన్ని పట్టించుకోలేదు, కానీ యేసు ప్రభుని మాత్రమే తను స్వాగతించాడు. ఆయన అన్నాడు, మీరందరూ బయటికి వెళ్ళిపోండి, బోధకుడికి స్థలం ఇవ్వమని అడిగాడు కదా, బోధకుడికి స్థలం ఇవ్వండి, మీరందరూ బయటికి బండి అన్నాడు. యాయిరు, మేము నీ కోసం వచ్చాం, నీ పాప చనిపోయిందని నిన్ను ఓదార్చడానికి వచ్చాం, ఫ్లూట్ వాయించి మ్యూజిక్ లేసి మరి ఆడవడానికి వచ్చాం, నువ్వు మమ్మల్ని బయటికి వెళ్ళగొడుతున్నావేంటి అంటే, ఆ బోధకుడు ఒక్కడు చాలా, నీకు మేము అక్కర్లేదా? నాకు మీరు ఎవ్వరు వద్దు, నాకు ఆయన చాలు, మీరు వెళ్ళిపోండి, మీరు బయటికి వెళ్ళిపోండి. నా ఇల్లు ఇప్పుడు మరణపు వాసనతో నిండి ఉంది. మానవ జాతికి శాపంగా పరిణమించినటువంటి మరణపు వాసనతో నా ఇల్లు నిండి ఉంది. ఏడుపుతో, దుఃఖ స్వరాలతో, ప్రలాపాలతో, అంగలార్పుతో నా ఇల్లు నిండి ఉంది. ఇప్పుడు నా ఇంట్లో ఇవి కాదు ఉండాల్సింది. నా ఇంట్లో సమాధానకర్త ఉండాలి, నా ఇంట్లో జీవాధిపతి ఉండాలి, నా ఇంట్లో విమోచకుడు ఉండాలి, నా ఇంట్లో ఆశ్చర్యకరుడు ఉండాలి, మీరు వెళ్ళిపోండి బయటికి అని
వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. సణుక్కుంటా గొణుక్కుంటా అపహాస్యం చేసుకుంటా వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. ఇతను కావాలని మనం వస్తే మనల్ని ఇంత ముఖం మీదనే అవమానపరుస్తున్నాడు, ఆ బోధకుడిని లోపల చేర్చుకొని మన అందరిని బయటికి నెట్టేశాడు, ఇదేరా మన వాళ్ళ మర్యాద అనుకుంటా. ఎన్ని సణుగుళ్ళు ఉంటాయిగా, ఆ సణుగుళ్ళని సణుక్కుంటూ వెళ్ళిపోయారు బయటికి. మరి అంతే కదండి. ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను, మీ చుట్టాలు చాలామంది ఉన్నారు, మీరు మొత్తం బయటికి పోండి, పాస్టర్ గారు వచ్చాడు అంటే వాళ్ళకి ఎట్టుంటుంది? అంటే మేము ఎదవలమా? అంటే మేము వేస్ట్ కాళ్ళమా? అంటే మేము పనికి మాలిన వాళ్ళమా? ఆయన గొప్పోడా? ఆయన వస్తే మేము బావాలా? ఇదేనా మాకు ఇచ్చే మర్యాద? అందులో ఈ చుట్టాలనే వాళ్ళకి మహా ఫీలింగు, మామూలుగా సాగించుకోరు. స్తోత్రం. పెద్దగా చెప్పండి. ఎన్ని సణుగుళ్ళు ఉంటాయో అవేవి పట్టించుకోవాలి. మీరు ఉంటే ఉండండి, పోతే ఇప్పుడు నాకు వేరు, అది అవసరం లేదు. ఎందుకంటే మీరెవరో చచ్చిపోయిన దాని గురించి ఆడవటానికి పనికి వస్తారే తప్ప చచ్చిపోయిన దాన్ని సజీవురాలుగా చేసేటువంటి దమ్ము మీలో ఎవరికి లేదు. కానీ ఈ ఒక్కడికి ఉంది, బోధకుడికి ఉంది, నజరేయుడగు యేసుకుంది. కాబట్టి మొత్తం వెళ్ళిపోయినా, అందరు నన్ను వదిలేసి అసహించుకొని వెళ్ళిపోయినా, నాకు యేసు చాలు, నా ఇంట్లో యేసై ఉండాలి అని తన ఇంట్లోనికి యేసు ప్రభుని చేర్చుకొని మొత్తం ఎల్లగొట్టాడు. ఈ పిల్లల గ్రోవ్లో ఆయించి, ఫ్లూట్లో ఆయించి, మ్యూజిక్ లేచి మరి ఏడిచి వాళ్ళందరినీ బయటికి పంపించేసి, యేసు ప్రభుతో పాటు ఆయన 3 శిష్యులు, పేతురు, యోహాను, యాకోబు అనే 3 లోపలికి పిలిచాడు. యాయిరు భార్యని పిలిచాడు. వీళ్ళు 3, వాళ్ళు 3, చచ్చిపోయిన అమ్మాయి, మొత్తం 7. ఇంకంతే, డోర్ క్లోజ్. ఆ చిన్నదాని దగ్గరికి వెళ్ళాడు. తల్లి తాకుమి అన్నాడు. చిన్నదానా నిన్ను లెమ్మనుచున్నాను అన్నాడు. ఆయన ఆ మాట అన్నాడో లేదో, ఆ చిన్నది దిగ్గున లేచి కూర్చుంది. చచ్చిపోయింది, లేచి కూర్చుంది. నిద్రపోయిన ఒక వ్యక్తిని మనం పిలిస్తే పలికి లేచినట్టుగా, మేల్కొన్నట్టుగా, మృతురాలైన ఆ 12 ఏళ్ల అమ్మాయి సజీవురాలై నిద్ర నుండి మేల్కొన్నట్టే లేచింది. యాయిరు భార్య చూశాడు. ఆ పాపను వాళ్ళ చేతికి అప్పగిచ్చాడు. నేను చేసే పని నేను చేశాను, ఇప్పుడు మీరు చేసే పని మీరు చేయండి, ఆమెకు ఆహారము పెట్టండి అన్నాడు. ఆమెకేం పెట్టాలి? ఆహారం పెట్టండి. ఇన్నాళ్ళు ఆ బిడ్డ జబ్బు చేసి తిండి తిప్పలు లేకుండా మరణ స్థితికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమెని చావు నుండి బ్రతికించడమే కాదు, మళ్ళా ఆహారం తినడానికి అనుకూలంగా ఆ శరీరం మార్చబడింది. ఒకప్పుడు రోగి అయి తినలేక, ఏమీ ముట్టలేక, శుష్కించి చనిపోయిన పాప ఇప్పుడు సజీవురాలు అవటమే కాదు, ఆహారం తినడానికి యోగ్యంగా ఆ శరీరం మారింది. ఆయన అంటున్నాడు, నేను చేసేది నేను చేశాను, ఇప్పుడు మీరు చేయాల్సింది ఉంది. చచ్చిపోయిన ఒక వ్యక్తిని బతికించడం మీకు చేత కాదు, కానీ బతికున్న వ్యక్తిని బలపరచడం మీకు చేత అయితే ఆహారం పెట్టి బలపరచండి అని వాళ్ళకి బాధ్యత అప్పచెప్పాడు. అక్కడ ఆ నివాసంలో యేసు ప్రభు ఆహ్వానించబడినందున, ఆయన చేర్చబడినందున ఆ ఇంట అంగలార్పు, ప్రలాపము అనేవి నిలిచిపోయాయి. అంగలార్పు, ప్రలాపము ఉన్న చోట ఇప్పుడు ఆనంద ధ్వనులు వచ్చేసాయి. నిమిషాల్లోనే మారిపోయింది పరిస్థితి అంతా కూడా, నిమిషాల్లోనే మారిపోయింది. యేసయ్య రాకతో పరిస్థితులు ఎలా మారిపోతాయో బైబిల్లో కొన్ని సూచనలు, కొన్ని స్పష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. అందులో ఈ ఉదంతం ఒకటి. అంగలార్పు, ప్రలాపాలు ఏమైపోయాయి? ఇప్పుడు ఆనంద ధ్వనులు అయిపోయాయి, సంతోషగానాలు అయిపోయాయి. మరణపు వాసన తొలగించబడి అక్కడ జీవపు వాసన వెదజల్లుతుంది. సజీవుని పరిమళం ఆ ఇంట. అక్కడ జీవపు వాసన, ఇప్పుడు చావు వాసన లేదు. అక్కడ ఏడుపు లేదు, అంగలార్పు లేదు, అక్కడ శాపము లేదు. అక్కడ ఇప్పుడు జీవము, ఆనందము, సంతోషము, పరవశం నిండిపోయాయి ఇప్పుడు ఆ ఇంట. యేసు ప్రభుని చేర్చుకుని
యేసు ప్రభుకి సరైనటువంటి స్థలం ఇస్తే, యేసు ప్రభుకి మన ఇంట సరైన గౌరవం ఇస్తే, మన ఇల్లు ఏ పరిస్థితుల్లో మార్చబడిద్దో ఈ స్టోరీ ఒక మంచి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ ఏమేమి తొలగిపోయినాయి? ఏడుపు, దుఃఖము, ప్రలాపము, అంగలార్పు మొత్తం ఒకటే. ఆ ఇంట నుండి 3 తొలగించబడ్డాయి. 1, దుఃఖము తొలగించబడింది, అంగలార్పు ఏడుపు తొలగించబడింది. 2, మరణపు వాసన తొలగించబడింది. 3, అపహాస్యం కూడా ఆ ఇంట తొలగిపోయింది. యేసు ప్రభు రాకతో 3 తొలగించబడ్డాయి అక్కడ. కొంతమంది గృహాలలో ఒక పక్క శాపాన్ని అనుభవిస్తారు, కానీ వాళ్ళు ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసుకునే బతుకులు మాత్రం మార్చుకోరు. వీళ్ళు అల్లాడుతుంటారు, కానీ ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసుకొని ఇది శాపగ్రస్తులు. వీళ్ళే శాపంలో అల్లాడుతా, వీళ్ళే అపహాస్య బతుకుతా, మళ్ళీ ఎదుటి వాళ్ళని అపహాస్యం చేసి ఆనందపడుతుంటారు. కొన్ని కుటుంబాల్లో ఇలాంటిది మనం చూడవచ్చు. వీళ్ళ బతుకులే బాగుండవు, వాళ్ళే శాపంలో అల్లాడుతుంటారు, కానీ ఎదుటి వాళ్ళని అపహాస్యాలు చేసుకొని ఓదార్పు పొందుతుంటారు వీళ్ళు. ఎట్లాంటి ఫ్యామిలీస్ తగిలినాయా మీకు? తగిలినాయా? వాళ్ళు మిమ్మల్ని కూడా ఎగతాళి చేయొచ్చు, ఇప్పటికీ చేస్తుండొచ్చు. మళ్ళీ వాళ్ళ బతుకులు ఏమన్నా బాగున్నాయా? వాడు కూడా 3 మూసి 6 అతుకుతుంటాడు. మళ్ళీ వాడేం ఆమె బాగుండే లేదు, వాడేం బాగా తెచ్చేది ఏం లేదు. అదే మన బతుకు ఇలా ఉందిరా, మన కర్మ ఇలా కాలేంది, మనం ఈ శాపాన్ని అనుభవిస్తున్నాం, మన బాధ ఏంది, మన ఇబ్బంది ఏంది కాదు. లోకుల వ్యవహారం కావాలి. వాడు నీ జోలికి వస్తాడు, వాడేదో బాగున్నట్టు. ఈ అపహాసపు బతుకులు అన్నమాట. యేసు ప్రభుని ఒకవేళ మనం కానీ మన ఇంట చేర్చుకుంటే, యేసు ప్రభుకి మనం ఇంత చోటిస్తే, ఆయనని కాసేపు మన ఇంట కాసేపు ఆయిరంటు ఉంచితేనే అలాంటి పరిస్థితి ఉంటే, నిత్య నివాసిగా నీతోనే ఉండటానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు నేను ఎరిగి నీ ఇంట నిత్యము యేసయ్యకి స్థానం ఇస్తే ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఒకసారి ఊహించు. ఈరోజు ఎన్ని గృహాలలో, ఎన్ని కుటుంబాల్లో నిజంగా యేసు ప్రభుకి హృదయపూర్వకంగా చోటు ఇవ్వబడిందో ఆ ఇల్లు ధన్యం, ఆ ఇల్లు ధన్యం. 1, ఇక్కడ 3 తొలగించబడ్డాయి. అంగలార్పు, అపహాస్యము, మరణపు వాసన 3 తొలగించబడ్డాయి. వాటి స్థానంలో అంగలార్పు దగ్గర ఆనంద ధ్వని, అపహాస్యం దగ్గర స్తుతి, మరణపు వాసన స్థానంలో జీవపు సువాసన. యేసు ప్రభు ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తి దగ్గరకు వచ్చి అడిగేది అదే, స్థలం ఇస్తావా అంటాడు. స్థలం ఇస్తావా అంటాడు. కొంతమంది ఇంట్లోకి రానిరు, ఇంటి బయటే ఉంచుతారు. ఆయన అంటాడు, ఇంటిలోనికి రానివ్వరా బాబు, కాస్త నీ జీవితంలోనికి రానివ్వు, నీ ఫ్యామిలీలోకి రానివ్వు. 2002వ సంవత్సరంలో నా ఇంటిలోనికి యేసు ప్రవేశించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆయన ఆనాడు ఏ వాగ్దానం చేశాడో నా జీవితంలోనికి, నా ఇంట్లోకి ప్రవేశించి ఆ వాగ్దానాన్ని అనతి కాలంలో నేను నెరవేర్చి ఆనాటి నుంచి ఈనాటి దాకా దాదాపు 23 సంవత్సరాలు ఆనంద ధ్వనులు, సంతోష ధ్వనులు, స్తుతి కీర్తనలు నా జీవితంలో పెళ్ళుబిగేటట్టు చేశాడు ఆయన. హల్లెలూయా. ఇక ముందుకును అంతే చేస్తాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసును చేర్చుకుంటే ఏం జరిగిద్ది అన్న ఒక ప్రశ్నకి, రెండవది, ఇది చేర్చుకున్నందుకు యాయిరుకు లాభం. ఎవరికి లాభం? వాళ్ళ అమ్మాయి బతికింది. ఇంకొక ఇల్లు ఉంది, అది కూడా ఇందాక చెప్పాను నేను.
ఆ ఇంట్లోకి యేసయ్యని చేర్చుకున్నారు. ఈ యేసయ్య వచ్చాడు కదా, ఇక ఊరంతా ఆ ఇంట్లోనే ఉంది. స్తోత్రం. ఊరంతా ఎక్కడ ఉంది? ఆ సమాజం అంతా ఆ ఇంట్లోనే ఉంది. ఎందుకంటే ఆ ఇంట్లో నజరేయుడగు యేసున్నాడు, సజీవుడగు దేవుడు ఉన్నాడు, ఆకర్షణీయమైన వ్యక్తి ఉన్నాడు ఆ ఇంట్లో, సర్వాంగ సుందరుడు ఉన్నాడు ఆ ఇంట్లో, జీవదాత ఉన్నాడు ఆ ఇంట్లో. వెలుగు ఎక్కడుంటే పురుగులన్నీ అక్కడ గుయ్యమని చేరినట్లు నిజమైన వెలుగైన యేసయ్య ఎక్కడుంటే అక్కడ మనుషులంతా చేరిపోతారు. ఆ ఇల్లంతా నిండిపోయింది. పట్ల ఇంట్లో వాకిట్లో బయట ఎక్కడ పెట్టిన జనమే. ఆయన లోపల మాట్లాడుతున్నాడు కూర్చొని. ఈలోపు ఆయన బోధ వినేవాళ్ళు, సమస్యలతో ఉన్నోళ్ళు పరిష్కారం చేసుకోవడానికి, నానా బాధల్లో ఉన్నోళ్ళు ఆ బాధల నుంచి విడుదల పొందడానికి, అధికారము గలవాని వల్ల ఆయన బోధిస్తున్న బోధ వినడానికి రకరకాల కారణాలను బట్టి వచ్చారు. కొన్ని గుంటనక్కలు కూడా వచ్చాయి ఆ ఇంటికి. కొన్ని గుంటనక్కలు. ఆ గుంటనక్కలు ఎందుకు వచ్చాయంటే బోధకుని మాటలు ఏమైనా తప్పులు పడదామని వచ్చినాయి ఆ నక్కలు. అవి కూడా ఉన్నాయి అక్కడ, అన్నీ ఉన్నాయి. ఈలోపు ఆ ఇంటి యజమానుడిని ఎవరో పిలిచారు. ఆ ఇంటి యజమాను ఏంటయ్యా ఏంటి అనుకుంటూ వచ్చాడు. ఏం లేదండి, మీ ఇంట్లో బయట ఎక్కడ పెట్టినా జనాలే, ఖాళీ లేదు. ఇదిగో వీడిని చూడయ్యా, పక్షపాతం, సంవత్సరాలుగా వాడు ఆ స్థితిలో ఉన్నాడు. తన పని తను చేసుకోలేక అన్ని మంచంలోనే వాడు దుర్భరమైన జీవితం జీవిస్తున్నాడు. బోధకుడు వచ్చాడు. ఇప్పుడు ఆ బోధకుడిని వీడిని ఒక దగ్గర చేర్చాలంటే ఇంతమంది సమూహంలో అయ్యే పని కాదు. మీరేమనుకోకుండా కొంచెం మాకు సహకరిస్తే చెప్పండి అయ్యా, నేనేం చేయాలి? జనాల విషయంలో నేనేం చేయగలను? నేను పొమ్మంటే పోతారా? మాట వింటారా? అసలు అదేమవుద్దండి. జస్ట్ మేము మీ ఇంటి మీద పెంకులు ఉడదీసేస్తాం, మీ ఇంటి పైకప్పు ఉడదీస్తాం, కరెక్ట్గా వీడి మంచం బట్టి అందులో నుంచి బోధకుడి ముందుకి దించుతాం. నువ్వేమనుకోకుండా నీ ఇల్లు ఊడదీయడానికి అవకాశం ఇస్తే ఎవరన్నా ఒప్పుకుంటారు? ఎవరన్నా ఒప్పుకుంటారా? ఊడదీసేయడానికి అవకాశం ఇస్తే ఇదిగో వీడి శాపం నుంచి బయటపడతాడయ్యా అడిగారు. అతనికి మారు మాట్లాడలా, పీకేసేయండి అన్నాడు. తీసేసేయండి. ఇక పైకప్పు ఊడదీస్తున్నారు. తీసేసి కరెక్ట్గా ఈ మంచం బట్టి అంత తీసేసి తాళ్ళు కట్టి ఆ జబ్బున్న మనిషిని ఆ మంచానికి కట్టి అని దించుతున్నారు లోపలికి. అది పెద్ద ప్రయోగం. అది కింద నుంచి పైకి లాగారు, ఇంటి మీద నుంచి మళ్ళీ కిందికి దించారు. యేసు ప్రభు ముందుకు దించారు. బాగా రిస్క్ చేశారు. అక్కడ రాస్తుంది, ఆయన వారి విశ్వాసము చూచి అని. వాళ్ళు ఇంత కష్టపడింది ఎందుకంటే వాడిని యేసు ప్రభు ముందుకు దించాలి. యేసు ప్రభు ఎదుటికి కానీ వీడు పోయాడంటే ఇక వీడి స్థితిలో ఉండడు. వాడు ఆ శాపం నుండి విడుదల పొందుతాడు, ఆ జబ్బు నుండి విడుదల పొందుతాడు, వాడు నూతన పరచబడతాడు, బాగుపడతాడు. ఇప్పుడు వీనికి స్వస్థత వస్తే ఇంటాయనికి లాభమే ఉంది. యాయిరు ఇంటికి పోయాడంటే కూతురు బతికింది, అది ఆయనకి లాభం. కానీ ఇక్కడ వీనికి పక్షవాతపు జబ్బు తగ్గిద్ది, ఇల్లేమో పోయిద్ది, ఇల్లు ఊడిపోతుంది. కానీ చూడండి, నా ఇల్లు పోతే పోయింది, కానీ వాని ఇల్లు బాగుపడాలి. నా ఇల్లు పోతే పోయింది, వాని ఇల్లు బాగుపడాలి అని యేసు ప్రభు ఎదుటికి వాడిని దించడానికి, తన ఇల్లుని కోల్పోవడానికి అప్పగించాడు ఆ ఇంటి యజమానుడు. ఫలితంగా అన్ని సంవత్సరాల నుంచి పక్షవాతపు జబ్బుతో బాధపడుతున్న ఆ రోగి యేసు ప్రభు ముందుకు చేర్చబడినప్పుడు యేసు ప్రభు 2 మాటలు అన్నాడు.
కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నడువు అన్నాడు. వెంటనే నేను చెప్పా కదా నక్కలు ఉన్నాయాడని. పాపములు క్షమించడానికి ఇతడెవరు? ఇతడేమన్నా దేవుడా? నీ పాపాలు క్షమించబడి ఉన్నాయి అంటున్నాడు. పాపాలు క్షమించే అధికారం దేవునికే ఉంది. ఇతను ఏమన్నా దేవుడా? ఇలా ఎందుకు అంటున్నాడు? ఇతను దేవదూషణ చేస్తున్నాడు. దేవుడి స్థానాన్ని తను తీసుకుంటున్నాడు. తాను ఒక దేవుడైనట్టు ప్రవర్తిస్తున్నాడు అని ఈ నక్కలు సణుక్కోవటం మొదలు పెడితే యేసు ప్రభు హృదయాలు ఎరిగినోడు కదూ. హృదయాలు ఎరిగినోడు. మనం లోపల ఏమనుకుంటున్నామో తెలిసిపోద్ది ఆయనకి. ఆ రోగికి వెళ్ళి చూసేవాడు ప్రభు వీళ్ళ వైపు తిరిగి, మీలో మీరేమి తలంచుతున్నారు? నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఒకనితో చెప్పుట సులభమా? నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నడువు అని చెప్పుట సులభమా? అయినను మీరు ఒకటి గ్రహించాలి, భూమి మీద పాపములను క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు గుర్తించాలి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద పాపములు క్షమించే అధికారం ఎవరికి ఉందంటే ఒకే ఒక్కనికి ఉంది. అది దైవ కుమారునికి ఉంది. మనుష్య కుమారుడుగా భూమి మీదకి వచ్చిన ప్రభువుకే ఉంది. తర్వాత ఆయన ఎవరికి అధికారం ఇస్తాడో వాళ్ళకుంది. ప్రభువుకి పాపాలు క్షమించే అధికారం ఉంది. తర్వాత ఆయనే సంఘమునకు అధికారం ఇచ్చాడు. మీరు ఎవరిని క్షమింతురో వాడు క్షమింపబడును. మీరెవని పాపములు నిలిచి ఉండనిత్తురో వాని పాపములు వానికి నిలిచి ఉండును అన్నాడు. ఆ మాట ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎవని పాపములు మీరు క్షమింతురో వానికి అవి క్షమింపబడును. ఎవని పాపములు నిలిచి ఉండనిత్తురో వారికి అవి నిలిచి ఉండును. యోహాను సువార్త 20వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది, పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను. అది పాపాలు క్షమించే అధికారం ఫస్ట్ యేసయ్యకు ఉంది. తరువాత ఆయన సంఘముగా ఆయన రక్తము చేత కడగబడి ఆయన యందు విశ్వాసమును బట్టి దేవుని కుమారులంగా కుమార్తెలంగా మార్చబడిన మనకు కూడా యేసయ్య అధికారం ఇచ్చాడు. మీరెవరి పాపములు క్షమిస్తారో వాడికి అవి క్షమించబడతాయి. ఎవరి పాపాల విషయంలో మీరు క్షమించలేదో ఆ పాపాలు వాడి మీదకి వస్తాయని చెప్పాడు. అందుకే చాలాసార్లు మనకి ఆయన ఇచ్చిన వార్నింగ్లో ఒకటి ఏమిటో తెలుసా? మీరు క్షమించాలి, 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 క్షమించాలి అన్నాడు. నిద్ర వచ్చిన గట్టిగా స్తోత్రం చెప్దాం. నాకు తెలుసు మీరు బుక్ అవుతారని. మెలుగుతో ఉన్న వాళ్ళు చెప్దాం, గట్టిగా చెప్దాం ఇంకోసారి. యేసు ప్రభు చాలా చోట్ల ఈ మాట ఎందుకు రాయించాడో తెలుసా? మీరు క్షమించండి, 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 క్షమించండి. మీరు క్షమించండి, అప్పుడు మీరు క్షమించబడతారు. మీరు క్షమించకపోతే మీరు క్షమించబడరు అని ఎందుకు ఇంత బలమైన మాటలు రాయించాడో తెలుసా? గ్రంథంలో ఆయన ఎందుకు పలికాడో తెలుసా? మనం క్షమించకపోతే, మనం ఎవరిని క్షమించలేదో వానికి శిక్ష వచ్చింది. మనం ఎవరి విషయంలోనైనా అభ్యంతరపడి బాధపడి వాని విషయంలో మనం గాయపరచబడి వాని పాపములను మనం క్షమించలేకపోయామంటే దాని తాలూకు ఫలం వాడు అనుభవించక తప్పదు. మనం పోనీలే ప్రభా వదిలేస్తున్నానయ్యా పోనీ అనుకుంటే వాడు బతికిపోతాడు. అలా నువ్వు అనుకోలేదనుకో వాడు అవుట్. యేసయ్య పాపాలు క్షమించకపోతే మనుషుడు ఎవడని ఉంటాడా? అలాగే ఆయన సంఘము కూడా ఆయన వల్లే క్షమించేదై ఉంటేనే ఇతరులకు మనుగడ. సంఘము క్షమించకపోతే వారి పాపాలు వారికి నిలిచుంటాయి. అవి భూమి మీద వారి మీదకి వస్తాయి, చచ్చాక తీర్పులో కూడా వస్తారు. అందుకే సంఘమా, నా అధికారం మీకు ఇచ్చున్నాను, మీరు కూడా నాలాంటి మనసు కలిగి క్షమించే బుద్ధి కలిగి ఉండండి. మీరు పగబట్టారంటే వాళ్ళు నాశనం అవుతారు. మీరు పోనీలే అనుకుంటేనే వాళ్ళకి మనుగడ అని చెప్తున్నాడు యేసయ్య. ఏమన్నా అర్థమైందా మీకు? కావాలంటే ఎవరన్నా క్షమించకుండా చూడండి, వాళ్ళు ఏ గతి పడతారు. క్షమించకపోతే మళ్ళీ నీకు కోటింగ్ ఉంటుంది. అర్థమైందా?
కొన్ని రకాల విద్యలను గురువు నేర్పేటప్పుడు, కొన్ని కొన్ని మర్మ విద్యలు శిష్యులకు గురువు నేర్పేటప్పుడు ముందుగా వాళ్ళ దగ్గర ఒక ప్రమాణం తీసుకుంటాడు. ప్రాణాపాయము సంభవించినప్పుడు తప్ప మరి ఏ సందర్భంలో కూడా ఈ విద్యను నేను వాడను అని ప్రమాణం చేయి. లేకపోతే వాడికి ఆ విద్య వచ్చిందనుకో, చిన్నదానికి పెద్దదానికి దాన్ని వాడాడనుకో, జనం నాశనం అవుతారు. అందుకని నీ ప్రాణాపాయం వచ్చినప్పుడు మినహాయించి ఎప్పుడు కూడా దీన్ని వాడనని ప్రమాణం చేయని కొన్ని రకాల మర్మ విద్యలను నేర్పే గురువులు శిష్యుల చేత ప్రమాణం చేయించుకుంటారు. తెలుసా మీకు ఆ సంగతి? తెలీదా? ఇప్పుడు నేను చెప్పాగా, తెలుసుకోండి. దేవునికి స్తోత్రం. అలాగే యేసు ప్రభు కూడా మన చేత ఈ ప్రమాణం తీసుకున్నాడు అన్నమాట. మీరు క్షమించాలి. క్షమిస్తారా? మీరు క్షమించండి, అప్పుడు వాళ్ళ పాపాలు క్షమించబడతాయి. మీరు నిలిచి ఉండనిచ్చారా పాపాలు, వాళ్ళకి అంతే ఉంటాయి. ఎందుకంటే నా అధికారం మీకు ఇస్తున్నాను అన్నాడు. భూమి మీద పాపములు క్షమించే అధికారము యేసయ్యకుంది, తర్వాత సంఘమునకుంది. అర్థమైన వాళ్ళు 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అధికారం ఇచ్చిన దేవునికి. కాబట్టి ఇక్కడ నువ్వు ప్రతీకారంగా పగ తీర్చుకోవటం కాదు. ఇక్కడ నీకు ఇవ్వబడిన అధికారం పగ తీర్చుకోవటానికి కాదు. నీ బలమేందో, నీకు ఇచ్చిన కృపా వరమేందో నువ్వు ఎరిగి నీ మీద వెర్రవీగే వాడి విషయంలో ఏయ్ అంటాం కాదు. ఏడిచపోరా ఎదవా, నేను క్షమించకపోతే సత్తావురా నువ్వు అని నువ్వు దాటి వెళ్ళిపోవటమే. నీ మీద వెర్రవీగే వాడి విషయంలో నువ్వు పెట్టుకున్నావా కడుపులో, వాడు పోతాడు. ఇప్పుడన్నా అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? కాకపోయినా ఇక నేను చెప్పను. స్తోత్రం. ఎందుకంటే ఆ కృప ఇచ్చాడు మనకి దేవుడు. అందుకే తొందరపడి ఎవరిని శపించొద్దని చెప్తాను నేను. కొంతమంది తల్లులు పిల్లల్ని శపిస్తుంటారు, క్రైస్తవులు, దేవుని పిల్లలు. కొంతమంది సమాజాన్ని శపిస్తారు, కొంతమంది ఇరుగు పొరుగుల్ని శపిస్తారు. అందరూ నోరు జారినట్టు మనం నోరు జారకూడదు. ఒప్పుకోడాయినా పొరపాటున మనం నిజంగా హార్ట్ఫుల్గా శాపవచనం పలికామంటే ఖచ్చితంగా తగిలిద్ది వాడికి, అది తగిలిద్ది. అందుకే మీ నోట శాపవచనము రానియొద్దు అంటాడు బైబిల్లో. ఉంది ఆ మాట. ఆశీర్వచనమే కానీ మీ నోట శాపవచనము పలుకవద్దు అన్నాడు. ఎక్కడన్నాడు చూస్తారా? మూడు అంకెలు లెక్క పెడతా. 1, యాకోబు రాసిన పత్రికలో అంటాడు, చూడండి ఒకసారి 9వ వచనం చూడు. 3:9. దీనితో తండ్రి అయిన ప్రభువుని స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఏ ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా ఇలాగుండకూడదు. ఆశీర్వచనం పలికే నోరు నీది. మళ్ళీ చెప్పండి, అందరూ చెప్పండి. ఏ నోరు మంది? శాపాలు పలికే నోరు కాదు, ఆశీర్వాదాలు పలికే నోరు, ఆశీర్వచనాలు పలికే నోరు మనది. ఎల్లప్పుడూ అంతే ఉండాలి, ఎల్లప్పుడూ అంతే ఉండాలి. యేసు ప్రభు మత్తయి సువార్త 5లో చెప్తాడు, దూషణకు ప్రతి దూషణ చేయవద్దు, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. దూషణకు ప్రతి దూషణ చెయ్యక వారిని ఆశీర్వదించండి అంటాడు. తెలుసా మీకు ఆ మాట? యేసు ప్రభు అన్నాడని. నిన్ను తిట్టిన వాళ్ళని తిరిగి తిట్టొద్దు, దేవుడు నిన్ను దీవించుగాక అని చెప్పన్నాడు. కొంతమంది భక్తులు అలానే ప్రవర్తిస్తారు. తమ మీద ఎగబడి తిడుతున్న వాళ్ళని తిరిగి తిట్టరు. సహోదరుడా, నా ప్రభు నిన్ను దీవించుగాక, నా ప్రభు నిన్ను దీవించుగాక అని దీవెన వచనం పలుకుతారు. అమ్మో, దానికి నిజంగా దేవుని మనసు కావాలి. లేకపోతే మనల్ని బాధ పెట్టిన 24 శాపాలు పెడతావు. నువ్వు మామూలుగా పోవరే, నువ్వు అట్టబోతావు, నువ్వు ఇట్టబోతావు, నువ్వు అదే అయింది, నీకు ఇదైద్ది, నీకు దొరికినవన్నీ పెడతావు, ఏడాడి శాపాలని తెచ్చి. అట్ట రానియొద్దు అంటాడు. మనకున్నది ఒకటే నోరు. ఒక బావి నుండి వస్తే ఉప్పు నీళ్ళన్నా వస్తాయి, లేదా తీయటి నీళ్ళన్నా వస్తాయి. అంతేగాని ఉప్పు నీళ్లు తీపి నీళ్లు 2 కలిసి రావు.
ఒకే జల నుండి తీయని నీరు, చేదు నీరు ఉబుకునా? ఒక చెట్టు నుండి ఒకే విధమైన ఫలాలు వస్తాయి కదా, రకరకాల ఫలాలు రావు కదా. కానీ ఏం చేద్దాం, ఉన్నదో ఆ నోరే, ఆ నోటి నుంచే మీరు ఆశీర్వచనం పలుకుతారు, ఆ నోటి నుంచే శాపవచనం పలుకుతారు. అలా ఉండవద్దు. మనం విమోచింపబడిన వారం, పరిశుద్ధపరచబడిన వారం, ఆశీర్వదించబడిన వారం, ఆశీర్వాద కారణంగా పిలువబడిన వారం, దేవుని పరిశుద్ధాత్మను పొందిన వారం, క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన వారం, ఆత్మానుసారముగా నడిపించబడుతున్న వారం గనుక సాధ్యమైనంత వరకు శాపవచనాలు వాడొద్దు. అవి నీ వ్యక్తిగతంగా వాడుకోవద్దు. నా దరిద్రం, నా కర్మ అనే శాపవచనాలు కానీ, నాకు ఇంతే కావాలి అని కానీ, లేకపోతే నాకు ఇలా జరగాలి అలా జరగాలి అని కానీ, లేకపోతే మన ఇంటి వారి విషయంలో కానీ, సమాజంలో వ్యక్తుల విషయంలో కానీ నోరు జారి శాపవచనాలు పలకరాదు. ఎందుకంటే ఆయన మన విషయంలో ఆమెన్ అనువాడై ఉన్నాడు. మరి ఏం పలకాలి? మన నోటి నుంచి ఆశీర్వచనమే పలకాలి. పోనీలే ప్రవ్వా, తెలిసి చేశాడా, తెలిసి అన్నారా, తెలిసి అలా చేస్తే అది వేరు, కానీ వాళ్ళు తెలియని స్థితిలో ఉన్నారు కదయ్యా. యుగ సంబంధియగు దేవత అవిశ్వాసులైన వారి మనోనేతాలకు గుడ్డితనం కలుగజేసింది గయ్యా. వాళ్ళు గ్రహింపు లేని స్థితిలో ఉన్నారు గయ్యా. పోనీ అయ్యా, వదిలేయ్యా, క్షమించయ్యా. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించు. ఏది చేయమన్నాడో అది ముందు యేసయ్య చేసి మనకు చూపించాడు. అంజూరపు చెట్టును ఒక్కసారి సేపించాడు, అంతే, వేళ్లతో సహా ఎండిపోయింది. తెలుసుగా మీకు? అంత పవర్ ఉంటుంది. కాబట్టి ఎవడైనా దుష్టుడు నీ మీద విర్రవీగుతుంటే నువ్వు చిరునవ్వు నవ్వి పక్కకి వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే నీకు దేవుడిచ్చిన పవర్ వాడికి తెలియదు. వాడు కర్రలు, లేకపోతే కత్తులు, ఈటలు, బరిసెలు, బల్లాలు, రాళ్ళు వాడొచ్చు. నీకు ఏం అవసరంలా, నోరు చాలు నీకు, అంతే. సరిగ్గా హార్ట్ఫుల్గా హృదయంలో దుఃఖపడి నోరు తెరచి ఒక మాట పలికావంటే అవి వాడి ఈట కన్నా, కర్ర కన్నా, కత్తి కన్నా, అధికారం కన్నా కూడా ఇది ఇంకా పవర్ఫుల్. అందుకే నీ మీదికి వచ్చేవాడికి, నీ జోలికి వచ్చేవాడికి నువ్వు చిరునవ్వు నవ్వి ఏడ్చవలేకపోవేదవా అనుకుంటే వెళ్ళిపోవటమే. ఎందుకంటే వాడిని క్షమించినా నీకే అధికారం ఉంది, వాడి పాపాలు నిలిచి ఉండనిచ్చినా నీకే అధికారం ఉంది, శపించినా ఆశీర్వదించిన నీది అధికారం నీకు ఇవ్వబడింది. ఓకేనా? సరే, ఈ మ్యాటర్ పక్కన పెడదాం, ఇంటి సంగతికి వద్దాం. యేసు ప్రభు వారు ఆ ఇంటి నుండి పలికిన మాటల్లో ఒక మాట, మనుష్య కుమారునికి భూమి మీద పాపములను క్షమించుటకు అధికారము కలదు అని ఆ మాట పలికాడు. నక్కలు నోరు మూసినాయి. పాపాలు క్షమించడానికి ఏనెవరు అని లోపల సణుక్కుంటే, ఆ లోపల వాళ్ళ ఆలోచనలు అనుకున్నది తీసి బయట మాట్లాడాడు ఆయన. మీ హృదయములలో మీరేమి యోచించుకొనుచున్నారు? ఒకని పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా? సులభం కాదట. నీ పాపాలు క్షమించబడి అంటాం. ఎందుకంటే ఎవరి పాపాలైనా క్షమించాను అని ఎవరైనా అంటే ఆ పాపాలకు ఆ వ్యక్తి ఉత్తరవాది. అందుకే మిగిలిన వాళ్ళు ఎవ్వరికి కూడా అధికారం లేదు. చూడండి, మనం ఇన్ని మొక్కాం, ఇన్ని ప్రదేశాలు తిరిగాం, ఎక్కడైనా ఎవరైనా ఇదిగో నీ పాపములను క్షమించుటకు నాకు అధికారం ఉందని చెప్పిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారా? లేరు. ఎందుకో తెలుసా? వాళ్ళకి లైసెన్సులు లేవు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పాపాలకే దిక్కు లేదు. మన పాపాలకు వాళ్ళు ఎట్లా? కానీ యేసు ప్రభు మాత్రం అన్నాడు, ఇదిగో నీ పాపములను క్షమించుటకు నాకు అధికారం కలదు అన్నాడు. ఎందుకు అన్నాడు తెలుసా? ఆ పాపములకు ఆయన తన శరీరమందు తన రక్తము ద్వారా వెలజల్లించాడు గనుక. మిగిలిన వాళ్ళు ఎవరు ఆ పని చేయలా. వాళ్ళ కత్తి యుద్ధాలేందో, కర్ర సాధనలేందో, వాళ్ళ భార్యలేందో, ఇల్లేందో, సంసారం ఏందో, వాళ్ళ ఇళ్ళని ఇల్లు వాళ్ళని అనుకోవటం ఏందో, వాళ్ళ గోలేందో, ఈ గోలే తప్ప అరే మన పాపాలు తీసేయటానికి ఏదన్నా త్యాగం చేశారా, ప్రాణం పెట్టారా, విమోచన క్రయధనం ఏమన్నా చెల్లించారంటే దాన్ని పట్టించుకున్న దాఖలాలే లేవు. ఇంక అట్లాంటి వాటిని వెంబడించి అట్లాంటి వాటికి మొక్కితే నాకేం ఊరికిద్దని ఎత్తి ఆడగొట్టింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
మరి ఎవరు ఉత్తరవాది అంటే నజరేయుడగు యేసు నా పాపములకు శాంతికరమై ఉన్నాడు. యేసు తన శరీరమందు నా పాపములకు వచ్చే శిక్షను తను అనుభవించి అధికారం పొందాడు. మరి అట్లయితే మరి మనకెట్ట అధికారం? యేసు ప్రభు అంటే వెల చెల్లించాడు గనక అధికారం. మరి మనం కూడా జనాల పాపాలు క్షమిస్తే పోవటానికి మరి మనం ఏమైనా వెల చెల్లించామంటే మనం చెల్లించలేదు. కానీ మనల్ని ఎవరు విమోచించారో ఆయనే మనకు అధికారం ఇచ్చాడు. ఆయన అధికారం ఇచ్చాడు కనుక అధికారం ఇప్పుడు మనకు కూడా చలామణి అయింది. అర్థమైందో లేదో మరి మీకు? ఎంతమందికి అర్థమైంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డైరెక్ట్గా మనం క్షమించేదానికి లేదు, ఎందుకంటే మనం ఎవరి పాపాల కోసం వెల చెల్లించాలా. కానీ వెల చెల్లించిన వాడు మనకు పర్మిషన్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? వెల చెల్లించిన వాడు మనకు అధికారం ఇచ్చాడు. ఇదిగో మీరు క్షమించండి, నేను క్షమిస్తాను. మీరు వదలని ప్రభువా అంటారా? నేను వదిలిపెట్టను అండి అన్నాడు. అందు ముందే మాట తీసుకున్నాడు. మీరు నా మనసు కలిగి క్షమించటంలో, ఆశీర్వదించటంలోనే మనసు కలిగి ఉండాలి, కానీ ఆవేశపడి రివర్స్కి వెళ్ళొద్దు. ఎందుకంటే మీ పవర్ వేరు, వాళ్ళ పవర్ వేరు. నక్కెక్కడా నాకలోకం ఎక్కడా అని. నాకలోకం అంటే పరలోకం, నాగలోకం కాదు, నాకలోకం. నక్కల్లాంటి వాళ్ళు, నీ మెట్టు వేరు. నువ్వు ఇక్కడే ఉండి పరలోకాన్ని ప్రభావితం చేయగలిగిన అంతస్తు నీది. ఒక నక్కను నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు, ఒక కుక్క మురుగుని నువ్వు లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నీ రేంజ్ వేరు, నీ స్థాయి వేరు, నీ అంతస్తు వేరు, నీ అధికారం వేరు. ఎంతమందికి అర్థమైందో? దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ సాటి సోదరి నీ ఇంటి పక్క ఏదో వాగిందని నువ్వు వాగావనుకో, నువ్వు ఒక మెట్టు దిగినట్టు అయింది. నీ రేంజ్ వేరు కదా. ఏ పిచ్చిది ఏదో మాట్లాడింది, పోనీ ప్రభా తిక్కలు దానికి తెలియదు నాయన, క్షమించయ్యా, ఏ శాపం రానియొద్దు ప్రభా, బిడ్డను దీవించయ్యా, సరిచేయ నాయన, అంతే. అంతేగాని బయటకు వచ్చి నన్ను అన్నోళ్ళు ఎవరు బాగుపడలా, నాశనం అయిపోతారు అన్నావా, నీ కళ్ళ ముందే వాళ్ళ నాశనాన్ని నువ్వు చూడాల్సి వచ్చింది. ఆనాడు నువ్వు లబో మొత్తుకున్న జవాబు రా, ప్రభా ఆ బిడ్డ జీవితం ఏందా ఎట్ట అయిపోయింది అని నువ్వు అన్నా, నువ్వు నీ నోరే అంటాడు. నువ్వేగా చెప్పింది, నువ్వేగా పలికింది. అందుకే ఇంటి వాళ్ళనైనా, కన్న బిడ్డలనైనా, రక్త సంబంధీకులనైనా, బంధు జనావళినైనా, సమాజంలో వ్యక్తులనైనా తొందరపడి హార్ట్ఫుల్గా శపించవద్దు. క్షమించు, ప్రేమించు, పోనీ ప్రభువాను. అప్పుడు నువ్వు దేవుని సంబంధివి. హల్లెలూయా. ఆనాడు ఆ ఇంట యాయీరు తను ఆశీర్వదించబడితే, ఇక్కడ ఈ ఇల్లు అప్పజెప్పిన ఆయన పేరు ఏమో మీకు తెలుసా? ఈయన ఎవరో? ఆయన పేరేమో తెలుసా మీకు? ఈయన ఇల్లు ఇతరులకు ప్రయోజనకరమగునట్లు, ఇతరులకు ఆశీర్వాదకరమగునట్లు వాడబడింది. మన ఇంట యేసును చేర్చుకుంటే మనకు ప్రయోజనము, మన సమాజానికి కూడా ప్రయోజనం. మనకు ఆశీర్వాదము, మన చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా. మనము యేసును చేర్చుకుంటే వారికి కూడా ఆశీర్వాదం. ఇప్పుడు నాకు తెలిసి ఆ బాగుపడ్డోడే మళ్ళా వచ్చి ఆ పెంకులు పెట్టించుంటాడు నాకు తెలిసి. అయ్యా ఎట్లనో నా జీవితాన్ని బాగు చేసావు నాయనా, అయ్యా పాత వాటికి తీసేసి అవసరమైతే కొత్త వేపిస్తానయ్యా అని వేపించి ఉండొచ్చు, లేదా వేపించకపోయి ఉండొచ్చు, లేదా ఆయనే అడ్డు తగిలి ఉండొచ్చు. నాకు ఇంకేం చేయించావులే పోయా, నేను కట్టుకుంటా, కానీ నువ్వు బాగున్నావు చాలు. నా ఇల్లు పోతే పోయింది, నీ ఇల్లు బాగుపడింది, నీ భార్య పిల్లలు బాగున్నారు, నువ్వు బాగున్నావు, నీ కుటుంబం కట్టబడింది, మళ్ళా నువ్వు ఆశీర్వదించబడ్డ స్థితికి వచ్చేసావు. యేసు ప్రభు మన ఇంటికి వస్తే, నేను ముందు 3 రకాల ఇల్లు చెప్పా. సంఘము అనే ఇల్లు, దేహము అనే ఇల్లు, హస్తకృతమైన ఇల్లు. ఇప్పుడు నేను హస్తకృతమైన ఇల్లు గురించి చెప్తున్నాను. నేను
అంటే మనుషులు కట్టే ఇంట్లోకి యేసయ్య వచ్చి ఏమేం చేశాడనేది. వాటిలో మొట్టమొదటిది యాయిరుని ఆ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని తొలగించి సమాధానం ఇచ్చాడు. యేసు ఇంటికి వస్తే మరణపు వాసన తొలగిపోతుంది, అంగలార్పులు ఆనందధ్వనులుగా మారిపోతాయి, అపహాస్యాలు స్తుతికేకలుగా మారిపోతాయి. యేసు ప్రభు ఇంటికి వస్తే సమాజం వచ్చి ఇంట్లో ఉంటుంది. ఎందుకంటే యేసయ్యను బట్టి. సమాజం మొత్తానికి ఆ ఇల్లు కేంద్ర బిందువు అయింది, ఎందుకంటే యేసయ్యను బట్టి. సమాజం మొత్తానికి ఆ ఇల్లు రక్షణ నిలయం అయింది, ఎందుకంటే యేసును బట్టి. యేసుకు మన ఇంట సముచిత స్థానం ఇస్తే మన గృహాలు అలా విలసిల్లుతాయి. 2, మూడవది, మేడి చెట్టు ఎక్కాడు జక్కయ్య. మేడి చెట్టు ఎక్కాడు యేసయ్యను చూద్దామని. పాపం పొట్టివాడు, అందరూ పొడుగోళ్ళు, మధ్యలో యేసయ్య ఉన్నాడు. ఎంత చూద్దామని ట్రై చేసినా ఈ పొడుగోళ్ళు ముందు ఉన్నారు, వెనకేమో పొట్టైనా కనపడట్లా. అయితే మీరు అడ్డు తగిలితే నాకేం తెలివి లేదనుకున్నారా? ఈ దారిని ఆయన వస్తాడని కొంచెం ముందుకు నడిచి అందుబాటులో రోడ్డు పక్కన మేడి చెట్టు ఉంటే అది ఎక్కి కూర్చున్నాడు. యేసుప్రభు ఆ దారినే వస్తున్నాడు. యేసుప్రభుని చూశాడు, సంతోషంగా యేసుప్రభుని చూశాడు. ఆయన ఏదో మాట్లాడుకుంటూ వస్తున్నాడు, లోపల ఆనందపడుతున్నాడు. ఆహా, నేను కూడా యేసుప్రభుని చూశాను. ఇంతకుముందు ఈయన గురించి విన్నాను, ఇప్పుడు చూశాను, సంతోషం. ఆయన చూసినా నాకు ప్రయోజనం ఏముంది? ఆయన ప్రేమిస్తే ఆ మంచోళ్ళని ప్రేమిస్తాడు, ఆయన ఆశీర్వదిస్తే ఆయన చుట్టూ ఉన్న మంచోళ్ళని ఆశీర్వదిస్తాడు. నేను ఊరు మొత్తానికి రోసేసిన బతుకు కదా, పాపైన మనుషుడిని కదా. ఊరు మొత్తం కలిసి నాకు ఇచ్చిన టైటిల్ అది, పాపైన మనుష్యుడు అని. నాలాంటి పాపాత్ముల్ని ఆయన ఎందుకు లక్ష్య పెడతాడు అని లోపల ఏవో ఆలోచనలు వస్తున్నాయి. పొరలుగా చూస్తా ఉన్నాడు యేసుప్రభుని. యేసుప్రభు చకాచకా నడుచుకుంటా వచ్చి కరెక్ట్గా ఆ జక్కయ్య ఏ చెట్టు మీద అయితే ఉన్నాడు ఆ చెట్టు కింద ఆగి పైకి చూసి పాత ఫ్రెండ్ని పిలుస్తున్నాడు. జక్కయ్య దిగిరా, నేను నీ ఇంటికేనా వస్తుంది? ఏడికి అనుకున్నా? నేను వచ్చిందే నీ ఇంటికి. నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా, తను ఊహించినటువంటి కార్యం అది. ఊరంతా మంచోళ్ళు, ఊరు మొత్తానికి చెడిపోయినోడిని నేను. అతని మనసు చూడండి. ఎందుకంటే నాకు దయ, జాలి, కనికరం ఏముండదు. నాకు డబ్బు నాకు ముఖ్యం. డబ్బు ఉంటే చాలు అనుకున్నా. ఆ డబ్బు కోసం ఎవడి మీద జాలి, దయ, ప్రేమ, కనికరం అనే అన్ని రద్దు చేసుకొని హృదయాన్ని కఠినం చేసుకొని సంపాదిస్తున్నా. ముక్కు పిండి వసూలు చేస్తాను కనుక నేను ఊరికి నచ్చను. ఏం చేస్తాను కనుక? ముక్కు పిండి వసూలు చేస్తాను కనుక నేను ఊరికి నచ్చను. ఊరు మొత్తం నన్ను తేడా అనుకుంటారు, పర్లేదు. కానీ నా ఇంటికి వేసే రావటం ఏంది అసలు? మంచోళ్ళ ఇంటికి కదా ఆయన పోయే, అలాంటి పాపాత్మల దగ్గరికి వస్తాడా? జక్కయ్యగా అదే డౌటు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అదే డౌట్. ఈ బోధకుడు ఈ వేశ్యలు, ఈ సొంకర్లు, ఈ పన్నులు వసూలు చేసేవాళ్ళు, ఈ వడ్డీలకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, ఇట్లాంటి చెత్త సరుకు తప్పితే మనలాగా రోజుకు 5 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు, చేతులు కడుక్కొని భోజనం చేసేవాళ్ళు, దశంభాగం ఇచ్చేవాళ్ళు, వారానికి కనీసం 1 సారి 2 సార్లు ఉపవాసాలు ఉండేవాళ్ళు, మనలాంటి పరిశుద్ధులు నచ్చరేళ్ళకే. ఈ బోధకుడికి నచ్చరు, ఈ బోధకుడి గుంపుకి నచ్చరు. ఈ వేశ్యలు, ఈ సొంకర్లు, ఈ వసూళ్ళు బ్యాచి, ఈ చేదర్లో వీళ్ళే నచ్చేది. అలా వాళ్ళు అనుకుంటే ఆయన అంటాడు, వైద్యుడు ఎవరికరా అంటాడు. పేషెంట్లుకా, ఆరోగ్యవంతులుగా? స్తోత్రం. డాక్టర్ ఎవరికిరా? పేషెంట్లుకా, ఆరోగ్యవంతులుగా? పేషెంట్లకేగా. అందుకే నేను పాపులను పిలవవచ్చితిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు భూమి మీదికి.
లూకా 19:10 నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడు. నేను వచ్చిందందుకు మంచోళ్ళ కోసం రాలేదమ్మా. నేను పాపాత్ముడిని, నేను తేడా అని ఎవడైతే అనుకున్నాడో, యథార్థంగా ఎవడైతే హృదయంలో వేదన పడుతున్నాడో, ఒప్పుకున్నాడో, వాని కోసం వచ్చా. వాడిని మార్చుకొని వాడిని రక్షించుకోవడానికి వచ్చా. మీరు పెద్ద మనుషులు కదా, మీరు మంచి పిల్లలు కదా, మీకోసం రాలేదమ్మా మంచి పిల్లలు. నేను పాపులైన పిల్లల కోసం వచ్చా. ఆశ్చర్యం ఏంటంటే, అప్పటిదాకా యేసయ్య దర్శించక ముందు సమాజానికి కంటకుడుగా ఉన్న జక్కయ్య యేసయ్య పిలిచి, నీ ఇంటికే వచ్చానాయా, ఈరోజు నీ ఇంట్లోనే ఉండబోతున్నా, నేను రావాయా, భలేవాడివే నువ్వు, నేను నీ ఇంటికి వచ్చి చెట్లు ఎక్కి గొట్లెక్కి తిరుగుతున్నావే దాదా. త్వరగా దిగి తన ఇంట చేర్చుకున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, యేసు ప్రభుని పూర్తిగా ఇంటిలోనికి తీసుకెళ్ళక మునిపే జక్కయ్య ఒక మాట అన్నాడు, ప్రభువా, నా ఆస్తిలో సగం అమ్మి బీదలకి ఇచ్చేస్తాను, మిగతా సగం ఎవరి దగ్గర నేను రూపాయికి 4 వసూలు చేశానో వాడికి 8 ఇస్తా. అంటే టోటల్గా నేను సంపాదించిన అక్రమార్జితం అంతా నేను ప్రజలకే ఇచ్చేస్తాను. సమాజము చూసింది జక్కయ్యలో ఒక కఠినాత్ముణ్ణి, సమాజం చూసింది జక్కయ్యలో ఒక పాషాణ హృదయుణ్ణి, సమాజం చూసింది జక్కయ్యలో ఒక కఠినపరచబడిన పాపాత్ముణ్ణి. కానీ యేసయ్య చూశాడు జక్కయ్యలో సమాజ సేవకుణ్ణి. యేసయ్య చూశాడు జక్కయ్యలో సమాజం మొత్తానికి త్యాగం చేయగలిగిన, ప్రేమ కలిగిన వ్యక్తిని. మరి యేసయ్య చూసినది జనం చూడలా. జనం ఒకటి చూస్తే యేసయ్య ఇంకొకటి చూశాడు జక్కయ్యలో. చివరికి ఏది జరిగింది? జనం చూసిందేమో తారుమారైంది, యేసయ్య చూసిందే జరిగింది. ప్రభా రానాయన రా. ఇప్పుడు యేసు ప్రభుని జక్కయ్య తన ఇంటికి చేర్చుకోవడానికి సిద్ధపడినప్పుడు అక్కడ ఒక మాట అన్నాడు యేసయ్య. జక్కయ్య ఈ మాటలు ఎప్పుడైతే పలికాడు, అప్పుడు యేసయ్య అన్న మాట ఏంటంటే, ఈతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చిందన్నాడు. యేసు ప్రభుని చేర్చుకుంటే మరణపు వాసన తొలగిపోయింది, అంగలార్పు ఆనందమైంది. యేసు ప్రభుని చేర్చుకున్న ఇల్లు సమాజానికి కేంద్ర బిందువైంది, సమాజానికి ఆశీర్వాద కారణమైంది. మూడవది యేసుని చేర్చుకున్నందుకు ఈ ఇంటికి టోటల్ రక్షణ వచ్చింది. సమాజానికి కూడా దీవెన వచ్చింది. అంతే యేసయ్య ఏ ఇంట్లోకి చేరినా, ఏ వ్యక్తి హృదయంలోకి చేరినా, ముందు వ్యక్తి హృదయంలో చేరితేనే తర్వాత ఇంట్లోకి చేరేది. ఆ వ్యక్తి ఈ 3 విషయాలలో ఇప్పుడు మనం చూచిన విధంగా ఉంటాడు. ఆ కుటుంబం ఈ 3 విషయాల్లో మనం చూచిన విధంగా ఉంటుంది. 1, ఆ ఇంటికి రక్షణ కలుగుతుంది. 2, ఆ ఇల్లు సమాజానికి కేంద్ర బిందువు అవుతుంది. 3, ఆ ఇల్లు తనకే గాక ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ ఆశీర్వాద కారణం అవుతుంది. 4, ముందు చెప్పిన ఆ ఇంట్లో ఏమేమి పోయినాయో అవన్నీ పోయి ఆ ఇంట ఆనందము, సంతోషము, స్తుతి, జీవపు వాసన వెదజల్లుతూ ఉంటుంది.